మాది 90s బ్యాచ్. మా గ్రూప్ని అంతా 5 o'clock గ్రూప్ అంటారు. సండే కానీ మండే కానీ 5 గంటలకే లేస్తాము. వాకింగ్ వితౌట్ టాకింగ్ చేస్తాము. నో జంక్ ఫుడ్, నో పార్టీస్. ఒకవేళ పార్టీస్ ఇచ్చుకున్నా చాలా సింపుల్ ఫుడ్. నో వేస్టేజ్, ఎర్లీ టు బెడ్, లైఫ్కి కమిట్మెంట్ ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అంటూ ఇలా చాలా చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి. తరచూ మా డిస్కషన్లో ఇప్పటి జనరేషన్ని విమర్శించేవాళ్ళం. ఉదయాన్నే లేయరు, అన్నమాట మీద నిలబడరు, పంక్చువాలిటీ మెయింటైన్ చేయరు, అస్సలు డ్రెస్ సెన్స్ ఉండదు, ఇలా చాలా చాలా మాట్లాడుకునేవాళ్ళం. నా కూతురు 10th చదువుతుంది. నా మొబైలే తను కూడా యూజ్ చేస్తుంది. ఒకరోజు మా పాప క్లాస్మేట్ కంగ్రాచులేషన్స్ ఛాంపియన్, ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ లెవెల్ అంటూ మా పాప సైన్స్ ఒలింపియాడ్ రిజల్ట్ సెండ్ చేశాడు. నేను షాక్ అయ్యాను. ప్రజెంట్ జనరేషన్ అబ్బాయి ఎంత పాజిటివ్ స్పిరిట్. తన రిజల్టే కాదు, ఫస్ట్ ఎవరొచ్చారో కూడా చెక్ చేసి తను ఫస్ట్ రాలేదే అని ఏమాత్రం ఫీల్ అవ్వకుండా ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద చైల్డ్. అందుకే ఈ జనరేషన్ వాళ్ళు అంటూ అందరినీ ఒకే తాటి కట్టకూడదని నిర్ణయించుకున్నాను. చిన్నవాడైనా పెద్ద విషయాన్ని నేర్పాడు.